హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్తో అయితే వచ్చాను. సో ఫస్ట్ టైం మనకి 2025లో అతి పెద్ద నోటిఫికేషన్ పడింది. ఇది మొత్తం మనకి 13,735 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే పడింది. ఇంకా దాని వివరాలు చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్బీఐ నుంచి మనకి క్లర్క్ రిక్రూట్మెంట్స్ అయితే పడ్డాయండి. సో దీంట్లో మొత్తం మనకి 13,735 పోస్టులు పడ్డాయి. దీంట్లో క్లర్కులు, జూనియర్ అసోసియేట్లు, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించిన నోటిఫికేషన్తో అయితే మనకి ఈరోజు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంకా ఫీ విషయానికి వస్తే దీన్ని అప్లై చేసుకోవడానికి మనకి ఫీ విషయానికి వచ్చేసి మనకి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపాయలు, 750 రూపీస్ అయితే మీరు ఫీజు కట్టాలండి. ఇంకా ఎస్సీ, ఎస్టీ తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి ఫీజు కట్టాల్సిన అవసరం ఏం లేదండి, వాళ్ళకి నిల్లని వాళ్ళకి. ఇంకపోతే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లై వచ్చేసి ఇది మన ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17/12 అంటే ఈ రోజు నుంచే మొదలైందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి January 7th అండి, నెక్స్ట్ మంత్ 7th ఇది ఎండ్ అయిపోతుంది. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి February 2025లో ఉంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి March, April 2025లో ఉందండి. ఇంకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఎనీ డిగ్రీ అండి, మీ ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఇంకా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 అండి. ఇంకా డేట్లు వచ్చేసి మనకి 2 ఏప్రిల్ 2, 1996 మరియు 1 ఏప్రిల్ 2004 మధ్యలో పుట్టిన వాళ్ళే అర్హులండి దీనికి. మనకి దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉండబోతుంది. ఎస్సీ, ఎస్టీకి 5 years, బీసీలకు 3 years ఎలాగో ఉంటుంది దీనికి. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇవి. ఇంకపోతే పోస్టులు మనకి రాష్ట్రాల వారీగా అయితే ఉన్నాయండి. అయితే దీంట్లో మనకి ఏపీకి వచ్చేసి 50 పోస్టులు, తెలంగాణకి వచ్చేసి మనకి 342 పోస్టులు ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇది వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి, లేట్ చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దండి. మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ ఆన్లైన్ సెంటర్స్ లేదా నెట్ సెంటర్స్లో అప్లై చేసుకోండి. లేదా మీ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ మీ పర్సనల్ డెస్క్టాప్స్ కానీ ఉంటే అప్లై చేసుకోండి. ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే. మీరు అప్లై చేసుకోలేని పరిస్థితి కనుక మాకు ఉంది అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేనైతే మీకోసం అప్లై అయితే చేసి పెట్టగలను. నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇవి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.